ఐఫోన్ ఈఎంఐ ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇది ఎక్కడో జరగలేదు, మహారాష్ట్రలో మేమున్న దగ్గరలో అయితే జరిగింది. ఫస్ట్ వినగానే బాధ అనిపించింది, అందుకే మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఒక 18 years అబ్బాయి ఐఫోన్ ను ఈఎంఐలో కొని దాని ఈఎంఐ కట్టలేక కన్నవారితో చెబితే ఆ అబ్బాయిని కన్నవారు మందలించారు. తల్లిదండ్రులు తిట్టారన్న కోపంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ తల్లిదండ్రులను బెదిరించాడు. అతని తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పనీకి చూసినా కూడా వినకుండా కొండపై నుంచి కిందకు దూకేస్తానంటూ బెదిరించాడు. తండ్రి ఎలాగో అలా కొండపైకి వెళ్లి కొడుకుకు ఎంత నచ్చజెప్పి చూసినా కూడా వినకుండా నేను కిందికి దూకేస్తానంటూ బెదిరించాడు. తండ్రి నచ్చజెప్పుతూ పిల్లాడిని ముందుకు లాగబోయి స్లిప్ అయి ఇద్దరూ లోయలో పడిపోయి చనిపోయారు. అక్కడే ఉండే తల్లి, తండ్రి, కొడుకు మరణం చూసి మనస్తాపం చెంది ఆమె కూడా అదే లోయలో దూకి చనిపోయింది. ఒక ఐఫోన్ ఈఎంఐ ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. అందుకే గొప్పలకోయి అప్పులు చేయొద్దు, మనకున్న దాంట్లో తృప్తిగా బతకాలి. దేవుడు మనకిచ్చిన దాంతోనే తృప్తి పడాలి. ఎచ్చులకోయి రొచ్చుల పడొద్దు. మీరు ఏమంటారు ఫ్రెండ్స్? నా అభిప్రాయం కరెక్టే అంటారా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్